ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమం వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 27 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంత మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. క్రైస్తవ బిడ్డలారా, దేవుని నమ్ముకున్న జనంగమా, మీ నిరీక్షణ, మీ విశ్వాసము సన్నగిల్లిపోకుండున్నట్లు మనము నమ్మిన మన మహోన్నతుడైన దేవుడు తన ఆశ్చర్యకరమైన ఆలోచన ఈరోజు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. శ్రమలు కలిగినప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉండిపోండి. దేని గురించి చింతపడి వేగిర పడకండి. ఎవరు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి అని చెప్తూ అద్భుతమైన నిరీక్షణ మన ముందు ఆయన కనుపరుస్తున్నాడు. శ్రమ కలిగినప్పుడు వారు ఏమంటారు? శ్రమలు పాలు చేసేవారు, మీ దేవుడు ఎక్కడున్నాడు? మీ ప్రభుకు రమ్మని చెప్పండి, మీరు పిలువని మీ దేవుడు వస్తాడేమో అని వివిధమైన మాటలు నినాదము చేస్తూ మన ప్రభుకు విభిన్నమైనటువంటి అవహేళన మాటలాడుతూ క్రైస్తులకు శ్రమలు పాలు చేస్తారు. దేవుడు మనిషి కాడు. మనిషి కేకలేసి తిట్టిన మాత్రాన వెంటనే వచ్చి నిలబడ్డానికి. ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, శ్రమలు తీరిన వెంటనే నేను నా యొక్క రాక జరగాలి అంటే ప్రపంచమంతా కూడా సూర్యునికి చీకటి కమ్ముతుంది, చంద్రుడు తన కాంతి ఇవ్వాడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఆ మహోన్నతుడైన మహాఘనుడైన దేవుడు అల్పుడైన నిన్ను నన్ను మళ్ళను శ్రమలు పాలు చేస్తూ చంపుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఉగ్రులు, దౌర్భాగ్యులైనటువంటి జనాంగానికి దేవుడు తన రాకడ గురించి ఏం చేయబోతున్నాడో తెలియజేస్తున్నాడు. మనం గమనించినప్పుడు సూర్యునికి చీకటి కమ్మేస్తుంది, చంద్రుడు కూడాను కాంతి ఇవ్వడు. ఈ చంద్రుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అనేక స్థలాల్లో చంద్రునికి మొక్కుతూ దేవుని ప్రజలకు శ్రమలు పాలు చేసిన వారి ఘోష చంద్రునికి తాకి తుప్పు పడుతుంది. అది తన కాంతి ఇవ్వకుండా ఆగిపోతుంది. ఎందుకంటే అనేక మంది జనాంగము చంద్రుడు కనిపించినప్పుడు, చంద్రుడు పౌర్ణమిలో ఉన్నప్పుడు మొక్కుతున్నారే కానీ చంద్రుని కలుగ చేసిన దేవుణ్ణి వారు మొక్కట్లేదు, తెలుసుకున్నట్లేదు. ఆకాశ మండలంలో శక్తులు తిరుగుతున్నాయి, దానిని ధూపమేసి పూజిస్తున్నారే కానీ
సర్వశక్తివంతుడైన దేవుడు ఆకాశ మహాకాశములు దాటి తన ఉన్నతమైన స్థలమందు ఉన్న ఆయనకి మాత్రం ఎవరు నమ్మట్లేదు. కనుక తన ప్రజలకు శ్రమలు పాలు చేసినప్పుడు, తన ప్రజలకు హింసించినప్పుడు, తన ప్రజలపైన దాడి చేసినప్పుడు పరామర్శించడానికి ఎలాంటి వ్యక్తులు ఇక్కడ రారు, పట్టించుకోరు. లోకనాయకులు, ఏ జనాంగము ఎక్కువ అయితే ఈ లోకమందు ఉన్న నాయకులు, పరిపాలకులు, వ్యవస్థాపకులు ఆ జనాంగానికే అమ్ముడు పడిపోతారు. కొద్దిమంది కదా అని క్రైస్తులకి తూలనాడి వారు దేవుని ప్రజలకు పట్టించుకోరు. అయితే తనను నమ్మినటువంటి క్రైస్తవ జనాంగము ఎక్కడైనా ఘోష వినబడుతుందా? దేవుని ప్రజల యొక్క ఆవేదన, వారి శ్రమలు, వారి బాధల నుంచి వారికి విడిపించడానికి మహిమగల మహోన్నతుడైన దేవుడు మహాఘనుడై ఆయన భూమి మీదికి రాబోతున్నాడు. మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారుడై వచ్చుట మీరు చూచెదరు. అవునండి, క్రైస్తవ సంఘమా, భయము, బెదురు, పిరికితనం మనకెందుకండి? తన స్వరక్తమిచ్చి సంపాదించిన నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబాలను దేవుని భయభక్తిలో మనం పెంచుదాం. రక్షకుడు రాని ఉన్నాడు, సంరక్షకుడు ఆయనే. ఈ లోకము, దాని ఆశలు గతించిపోబోతుంది. లోకములో ప్రభువును హింసించిన వారు కూడాను రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజులు దగ్గరవుతుంది. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 7వ వచనంలో భక్తుడైన యోహాను పద్మాసు దీవులో ఒక అద్భుతమైన దర్శనం చూస్తూ, ఇదిగో ఆ శ్రమ దినాలు ముగిసినప్పుడు, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అని అద్భుతమైన ప్రవచన వాక్యము మహానుభావులు, భక్తులైన యోహాను రాసి పెట్టారు. ఆ యోహానుకు మండుతున్నటువంటి నూనె డబ్బాలో వేసి వేయించేద్దామనుకున్నారు. కానీ తను సేవించే మన దేవుడు తనకు రక్షించాడు. ఈయన చావడన్న సంగతి తెలిసి పద్మసు దీవులో బందీగా ఆయనకి తీసుకుని వెళ్ళి పడేశారు. లోకముతో ఎలాంటి సాంగత్యము లేకుండా ఆయనకి ఒంటరిగా దీవుల్లో బంధించారు. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా, నువ్వు ఒంటరి వాడివి కావు, నేను నీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నానన్న దేవుడే పరలోకపు అద్భుతమైన దర్శనాన్ని కనుపరిచి ప్రతిరోజు, యోహాను, నేను నీకు చూపించే ప్రతి దర్శనమును పుస్తకం మీద రాయమని చెప్పి రాయించాడు. అందులోని ఈ మాట, ఆయన మేఘారుడై వచ్చినప్పుడు తనను పొడిచిన వారు చూచెదరు. ఎక్కడైతే క్రైస్తులకి వెంట పెడుతున్నారో, శ్రమలు పాలు చేస్తున్నారో, అయ్యో మా దేవతలు, మా దేవుళ్ళు అని చెప్పి అనేక మంది దేవుని ప్రజలకు దూషిస్తున్నారో, ఒకరోజు మన ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు వారు చూస్తారు, కానీ వారితో పాటు మనతో పాటు ఎత్తబడలేరు. ఎందుకంటే ఆ రోజు భూమి ఆకాశం నుండి, ఏమండి, భూమి నలుదిక్కల నుండి ఏర్పరచబడిన వారిని దేవదూతలు పోగు చేసి ప్రభుతో కూడా వారు పరలోక రాజ్యానికి కొనిపోతారు. బహుశా ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఇది సాధ్యమా అని. మేఘాలు వచ్చినప్పుడు, ప్రభు కడబూరం రోగినప్పుడు ప్రతి దేవుని బిడ్డలు, ఏర్పరచబడిన బిడ్డలు మర్త్యమైన శరీరము, అమర్త్యము ధరించుకోబోతున్నారు. ఈ శరీరం మట్టి శరీరము. ఇప్పుడు వరకు మనలో నలుపు, తెలుపు, పొట్టి, రకరకాల విధాలుగా ఉన్న ఈ శరీరము ఆకృతి
కడబూరంలోకి దేవతలు వచ్చి పోగు చేసినప్పుడు ఈ వస్త్రాలు ఉండవు, ఈ పొడవు ఉండవు, ఈ నలుపు తెలుపు ఉండవు. మహిమ గల వస్త్రాలు ఆయన మనకు ధరింపచబోతున్నాడు. పాటున మనకు మార్చబోతున్నాడు. ఈ అమర్త్యమైన శరీరం అమర్త్యమును ధరించుకొనినప్పుడు మనమందరము పొందుతాం. మన కళ్ళ ఎదుటే అన్య జనాంగము రోధిస్తూ ఉంటారు. వారు ఏర్పరచలేదు కనుక విలువబడతారు. వారి ప్రక్కన ఉన్న మనము మార్పు పొంది ఆకాశ మహాకాశమునకు కొనిపోబడతాం. ఎందుకంటే ఒక బిడ్డ, ప్రభును నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలు, ఏర్పరచబడిన బిడ్డలకు దేవుడు అమర్త్యతను అనుగ్రహించబోతున్నాడు. అందుకే ఈ మట్టి శరీరానికి ఎవరైనా హాని చేయాలనుకుంటే సంతోషంగా మనం సమర్పించుకుందాం. చంపుతున్నారా, చంపమని చెప్తాం. గాయపరుస్తున్నారా, గాయపరచమని చెప్తాం. ఎందుకంటే ఈ రక్త మాంసములు దేవుని రాజ్యానికి చేరవు. కానీ మనలో ఇంటర్నల్గా ఆత్మ ఉంది. ఆత్మ శరీరం మాత్రం శాశ్వత కాలము ఆత్మస్వరూపుడైన దేవుని సామ్రాజ్యములో చేరి యుగ యుగాలు నివసించబోతుంది. ప్రతి క్రైస్తవ బిడ్డలు, క్రీస్తును అంగీకరించిన బిడ్డలు, ఏర్పరచబడిన బిడ్డలు, నీ సంఘర్షణ ఎవరితో ఈ ఉదయకాలంలో గుర్తు తెచ్చుకో. అన్యజనంగముతోనా, దేవుని పరిశుద్ధ ప్రజలతోనా? నువ్వు అన్యజనంగముతో కనుక తిరుగుతూ అన్యజనుల ఆలోచన అనుసరించి నడిస్తే ఆ రోజు నువ్వు విడబడతావు బిడ్డ. విడిపడిన తర్వాత నువ్వు రొమ్ము కొట్టుకుని ఏడవడమే తప్ప ఏమి ప్రయోజనము లేదు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఎలాంటి శ్రమలు కలిగినా, ఎవరు ఎలాంటి బాధలు బాధించినా దేవుడు తన దూతలను పంపించి భూమ్యాంతం భాగము నుంచి ఆకాశమంత వరకు నా దిక్కల నుండి తను ఏర్పట్టుకున్న వారిని పోగు చేసి తన పరిశుద్ధ పరలోక రాజ్యానికి పరమపురికి కొనిపోబోతున్నాడు. ఆ గుంపులను ఉంటావా? ఎవరైతే ఏర్పరచబడి ప్రార్థనలో, దైవ సహవాసంలో, దేవునికి వాక్యపు క్రమంలో ఉంటారో వారే ఎత్తబడతారు. దేవుని వాక్యానికి నిర్లక్ష్యము చేసి అన్యజనంగంతో కలిసి దేవుని విశ్రాంతి దినాన్ని అగౌరవపరిచి దేవుడు అంటే లెక్క చేయక జీవించేటటువంటి ఏ ఒక్కడు కూడా నువ్వు ప్రభు రాజ్యానికి చేరలేడు. ఆదివారం నువ్వు దేవుని ఆరాధించాలి. అన్ని జనాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావా? విడవబడతావు. రోజు దేనికైతే ఆశించి అన్యజనంతో కూడా వెళ్ళిపోతున్నావో అదే నీ జీవితానికి వారితో పాటు నరకానికి నెట్టబోతుంది. మార్పు పొంది జాగ్రత్త పడి దైవ వాక్కు ప్రకారంగా దేవునితో జీవించడానికి సిద్ధపడమని ప్రభు పేరటని మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం బట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యం బట్టి ఎప్పుడైతే జీవిస్తాం, నిశ్చయంగా దేవుడు సంరక్షణ భద్రతనిస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన వారందరూ దేవునితో జీవిస్తారు, దేవుని సన్నిధిలో జీవిస్తారు, దేవుని కొరకే జీవిస్తారు. మరి నువ్వు దేవుని ఏర్పాటు బిడ్డవేనా? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుడు చెప్పిన పనులు చేస్తున్నావా? దేవుని వాక్యానికి విధేయత బ్రతుకుతున్నావా? ఏర్పరచబడిన వారికి శ్రమలు సంభవిస్తాయి. శ్రమలు చూచి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావనుకోండి, అప్పుడు నీ జీవితానికి పరలోక రాజ్యము దక్కవు. శ్రమలు కాదు ముఖ్యం, సంస్కరించే మహిమగల దేవుడు ముఖ్యం. ఎంత శ్రమ సంభవించినా మన ప్రభువును మనము ఎడబాటు కాకూడదు, దేవునికి దూరము కాకూడదు, దేవుని సన్నిధి మనం దూరం కాకూడదు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు పట్ల విశ్వాసము కలిగి ఆయన ఏర్పాటు నొందిన వారమై ఆయన భయభక్తిలో జీవించగలిగినప్పుడే ఆయన రాకడలో తనను నెరిగిన ప్రజలకు ఆయన తన రాజ్యానికి కొనిపోతాడు. మాకు యేసయ్య తెలుసు అనుకుంటే కాదు, ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నావో లేదో ఈరోజు ఒక్కసారి పరీక్షించుకో. ఏర్పాటు పొందిన వారు ఆయనతో కలిసి జీవిస్తారు. తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో లోకములో శ్రమ కలిగినప్పుడు
ఏ బిడ్డలైతే శ్రమలను బట్టి అధికంగా సంతోషించి మీ కొరకు నిరీక్షణ కలిగి ఉంటారో శ్రమల్లో వారు చితికిపోరు గాని శ్రమ కలిగిన అనంతరము మేఘారుడై వచ్చుచున్న మీతో కలిసి పరమండలానికి కొనిపోబడే గొప్ప భాగ్యవంతులు వారు. లోకంలో వారు విడువబడరు. దేవదూతలు వారిని కొనిపోయినప్పుడు సంతోషంగా మేఘారుడై వచ్చుచున్న మీతో కలిసి మేము జీవించే భాగ్యవంతులుగా సమకూర్పు చేసినప్పుడు అందులో ఆ గుంపులో ఉండేవారంగా మాకు భాగ్యవంతులు చేసినందులకై స్తోత్రాలు. ఉదయకాసులు వాక్యం వింటున్న ప్రతి బిడలు నిజముగా వారు ఏర్పరచబడిన వారా కాదా అని గ్రహించి అన్యజనములతో కలిసి అన్యజనుల వలె ప్రభువా జీవించకుండా ఏర్పాటు నొందిన వారు శ్రమలైన కష్టాలైన బాధలైన శోధనలు